చావా రవి గారు, మీరు చెప్పండి, స్కూల్ పిల్లల్లో ఇలాంటి భావాలు కలగడానికి ముఖ్యమైన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? చావా రవి గారు వినిపిస్తుందా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి రవి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అన్మ్యూట్ చేశాను. ఓకే ఓకే. ఆ స్కూల్ పిల్లల్లో ఇలాంటి భావాలు ఉండడానికి ముఖ్యమైన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఈరోజు వాస్తవంగా పిల్లల్లో ఈ రకమైనటువంటి సంస్కృతి కల్చర్ డెవలప్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మీడియా ప్రభావం ఒకటి. చదువులలో మార్కులు పరీక్షలే ర్యాంకులే తప్ప విద్యార్థులకి నైతిక విలువల్ని బోధించాలనేటువంటి ఆలోచన లేకపోవటం, ఆ రకంగా ఇవాళ పిల్లల్లో ఒక వ్యక్తిత్వ వికాసం కోసం చదువు అనేది కాకుండా కేవలం వాళ్ళ భవిష్యత్తులో ఉపాధి ఉద్యోగాల కోసమే చదువు అనే పద్ధతిలో తీసుకెళ్తున్నటువంటి చదువులు, పాఠశాలలో విద్యా వ్యాపారం కూడా ఒక కారణం. దీంతో పాటు ఈరోజు ప్రధానంగా ఈ సమాజంలో పిల్లల్ని వేటికి అనుగుణంగా పిల్లల్లో ఏ రకమైనటువంటి విలువలు పెంపొందింపజేయాలి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనేది కాకుండా ఈరోజు మీడియాలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పెరిగినటువంటి టెక్నాలజీని వినియోగించుకుని సోషల్ మీడియాని లేకపోతే మన ఎలక్ట్రానిక్ మాస్ మీడియా మెసేజెస్ అంటే మెసేజ్ అంటే వాళ్ళు ఇచ్చేటువంటి మెసేజెస్ ఎట్లా ఉంటున్నాయి అనేది చూసినప్పుడు ఇవాళ సినిమాలు చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతా ఉన్నాయి పిల్లల మీద. సినిమాలకు సమయం చూసినప్పుడు ఒక స్మగ్లర్ని హీరోగా పెట్టి సినిమా తీసి ఆ క్యారికేచర్ని లేకపోతే ఆ రకమైనటువంటి హావభావాలనే హీరోయిజంగా ప్రేమించేటువంటి పరిస్థితి వాళ్ళ పిల్లల్లో కల్పిస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి ఉదాహరణలు మనం ఎన్నో చెప్పుకోవచ్చు. సో అవన్నీ తీసుకున్నప్పుడు గతంలో లాగా ఓ నైతిక విలువల్ని, ఒక ప్రమాణాలని, వీటిని ఇవాళ పిల్లల్లో ప్రమోట్ చేసేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. అలాగే సోషల్ మీడియాలో కూడా అశ్లీలమైనటువంటి అసభ్యకరమైనటువంటి కంటెంట్ అంతా కూడా ఫ్లోట్ అవుతా ఉంది. దీంతో ఫేక్ మెసేజెస్ కూడా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో వీటిలో వస్తూ ఉంది. ఇవన్నీ చూసి అవే నిజమనుకొని పిల్లలు వాటిని ఎక్కువగా నేర్చుకునేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. వీటికి తోడు ఇవాళ ఈ పోటీ ప్రపంచంలో పక్క వాళ్ళని చూసి కంపేర్ చేసుకోవటం. ఇవాళ ఇంతకుముందు మేడం చెప్పారు, సెల్ ఫోన్ కొనివ్వలేదని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, తను కోరుకున్న సెల్ ఫోన్ కొనివ్వలేదని తల్లిని చంపిన వాళ్ళు ఉన్నారు. మరి అట్లాగే టీచర్ క్లాస్లో రోజు అటెండ్ అవటంలో ఆబ్సెంటిజంని క్వశ్చన్ చేసినందుకు టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టినటువంటి వార్తని చూసాం మనం. అంటే ఈ రకమైనటువంటి వార్తలు చూసినప్పుడు అంటే పిల్లల్లో ఏ రకమైనటువంటి విపరీతమైనటువంటి ధోరణులు వస్తూ ఉన్నాయి. దానికి మానసికమైనటువంటి రుగ్మతలో కారణమైతే కావచ్చు, కానీ విద్యా విధానం కూడా ఈరోజు పిల్లలకి చెప్తున్నటువంటి విద్యా విధానం, తల్లిదండ్రులు కోరుకుంటున్నటువంటి విద్యా విధానం కూడా ఈరోజు చాలా ప్రమాదకరంగా తయారైంది అనేది మేము అభిప్రాయం. రవి గారు, స్టడీస్ తో పాటు అలాగే బిహేవియర్ కూడా చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ ఉంటారు జనరల్ గా ఏ స్కూల్లో అయినా. కానీ ఇలాంటి బిహేవియర్ ఉన్న అబ్బాయి 10th క్లాస్ వరకు రావడం, ఈ బిహేవియర్ ని టీచర్స్ గుర్తించలేదంటారా? బిహేవియర్ ని టీచర్ గుర్తించడం చేయగలిగేది లేదు. నేను చెప్తున్నా కదా, టీచర్ పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ పెట్టినప్పుడు పేరెంట్స్ కి చెప్పడం కానీ అలాంటివి ఏం చేయకుండా ఉండొచ్చు అంటారా? ఇస్తండి. టీచర్స్ కి సంబంధించి వాళ్ళు ఏంటంటే మందలిస్తే కూడా నేరం కదా, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఉంది. ఇవాళ ఉపాధ్యాయులు ఎవరైనా గతంలో అయితే మేము చదువుకున్న రోజుల్లో ఉపాధ్యాయులు బెత్తంతో దండించేవాళ్ళు, మంచి మాటలు చెప్పేవాళ్ళు, అదిరించో బెదిరించో చదువు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా పరిస్థితి లేదు. ఏ చిన్న మాట అన్నా పిల్లలు పోయి అయ్యాగాచ్యం చేసుకుంటారని భయపడాలి. లేదేదన్నా ఒక దెబ్బ వేస్తే ఎక్కడ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, లేదా వాళ్ళ తల్లిదండ్రి వచ్చి స్కూల్కి వచ్చి టీచర్ మీద దాడి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అందుకని టీచర్లు, అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు ప్రైవేట్ స్కూల్ కావచ్చు, టీచర్కి ఆ లిబర్టీ ఇప్పుడు లేదు. ఒకటి. రెండవది, టీచర్స్ చాలా మంది టీచర్లు కూడా పిల్లలకి స్కూల్ మేనేజ్మెంట్స్ ఏం చెప్తున్నాయంటే నీ బాధ్యత నీ సిలబస్ కంప్లీట్ చేసుకునే తప్ప పిల్లలకి నైతిక విలువల గురించో లేకపోతే వాళ్ళ బిహేవియర్ గురించో
చెప్పాల్సిన బాధ్యత నీది కాదు, నీకు మేము జీతం ఇస్తుంది వాళ్ళకి చదువు చెప్పడానికి, ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న సిలబస్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోమని చెప్తున్నారు. ఇవాళ చాలా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో జరుగుతున్నది అది. అందుకని వాళ్ళ ఎంసెట్ కో లేకపోతే నీట్ కోసమో ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో అది ఇంటర్మీడియట్ కావచ్చు, లేదా కింది స్థాయిలో స్కూళ్ళలో కూడా ఎక్కడికక్కడ కాంపిటేటివ్ స్పిరిట్ అంటే మార్క్స్ ర్యాంక్సే తప్ప ఇంకో రకమైనటువంటి ఆలోచన చేయటం లేదు. తల్లిదండ్రులు కూడా చాలా మంది అదే కోరుకున్నారు. ఎందుకంటే ఓకే అండి, మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. కనకదుర్గ గారు, అడ్వకేట్ అండి మీరు అండ్ సైకాలజిస్ట్, మీరు చెప్పండి మేడం, అత్యంత క్రూరమైన చర్య ఇది. ఒక 10 సంవత్సరాల అమ్మాయిని 14 సంవత్సరాల అబ్బాయి అతి క్రూరంగా చంపేయడం జరిగింది, అది కూడా ఒక బ్యాట్ కోసం చంపేయడం జరిగింది. అంటే ఇలాంటి సిచ్యువేషన్ అబ్బాయికి క్రియేట్ అవ్వడానికి, ఇలా ఆలోచించడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? అసలు జనరల్ గా పిల్లల్లో ఇలాంటి కండక్ట్ డిజార్డర్ అది ఏంటంటే ఇది ఒక లెర్నింగ్ బిహేవియర్ అండి. వాళ్ళు పూర్తిగా ఒక కొద్ది రోజుల నుంచి ఇది అబ్బాయి ఆల్ ఆఫ్ ద సడన్ తీసుకున్న డెసిషన్ కాదు. ఒక సైకోపాథిక్ ట్రైట్స్ లోకి అంటే బాగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి కొన్ని ఇలా చేస్తే ఏమవుతుంది అని అంటే అతని వయసు పక్కన పడేస్తే అతనికి ఒక ఎంపతి లేని ఒక బిహేవియర్, అంటే ఎంపతి లేకపోవడం అంటే వాళ్ళ ఇతరుల బాధ, వాళ్ళ పెయిన్ అర్థం కాని స్వభావం అంటారు. అయితే వాళ్ళని ఇలాంటి క్రూరత వైపుకి నెట్టింది ఏది అని అంటే పెంపకం ఒక ఎత్తు అయితే అతను పెరుగుతున్న వాతావరణం ఒక ఎత్తు. ఎందుకంటే కొంతమంది పిల్లల్ని చూడండి, ఒక ఏరియా, ఒక బస్తీ ఏరియాలో పెరిగిన పిల్లలు ఒక ఏరియాలో వాళ్ళు ఏంటంటే చుట్టుపక్కల బూతులు మాట్లాడడము, కొట్టుకోవడం, తిట్టుకోవడం, వాళ్ళ నాన్న వచ్చి ఈయన్ని చంపేస్తా ఆని చంపేస్తా అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం. చంపడం అనేది వాళ్ళకి నిజంగా తెలియదు. అసలు చంపితే దాని నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కూడా వాళ్ళు ఊహించలేరు. ఒక హీరోయిడ్ గా ఇది తెలియదులే అనుకోవడం అంటే అది చెప్పాలంటే ఖచ్చితంగా అబ్బాయి మెంటల్ బిహేవియర్ అంటే క్రూయల్ గా ఇట్లా మర్డర్ చేస్తే నేను దొరకను అనేది ఒక స్కెచ్ చేసుకుని దాన్ని నమ్మాడు అతను. ఇది చేస్తే నాకు ఇలా జరుగుతుంది, దానివల్ల ఫ్రూట్స్ అంటే ఇలా కొన్ని ఫలితాలు దొరుకుతాయి, నేను ఇది ఖచ్చితంగా నన్ను కనిపెట్టలేరు అనే ఒక ఏమంటారు ఒక ఊహాజనిత ఇదిలోకి వెళ్ళిపోయి ఇమిటేట్ చేసుకుని అతను చేశాడు. కానీ నాకు తెలిసి అతను